ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతుపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల రాబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అబ్బా. మే నెల మనకు ఈ యొక్క శ్రీ పరాభావనామ సంవత్సరం మొదలై మనకిది రెండవ మాసము, అంటే సుమారుగా ఒక నెల పూర్తి అయి రెండవ మాసంలోకి నడుస్తున్నటువంటిది మనకిది. ఇందులో ఈ మే నెలలో ఒక 2-3 అత్యంత శుభాలు జరగబోతున్నవి. అదేవిధంగా కొన్ని అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నవి ఈ యొక్క మకర రాశి వారికి. ఏదేమైనా మకర రాశి వారంటే చాలా లీడర్షిప్, అదేవిధంగా కొంత బిజినెస్ మైండ్ సెట్, ఏదైనా వర్క్ మొదలు పెట్టారు అంటే అది అయ్యేదాకా వదలకుండా ఉండేటువంటి మైండ్ సెట్, సహాయ గుణం, కృతజ్ఞతా భావం అధికంగా ఉండేటువంటి రాశులు ఏవైనా ఉన్నాయంటే అందులో మకర రాశి వారికి ఒక 100 రూపాయల పని మనం చేసామంటే ఆ 100 రూపాయల పని తిరిగి మళ్ళీ వారు మనకు చేసే అటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. మరి అలాంటి మకర రాశి వారికి మరి గడుస్తున్నటువంటి కాలము చాలా గడ్డు కాలంగా ఉంది. గడిచిన సుమారుగా ఒక 8-9 నెలలు ఏది కూడా అంతంత మాత్రంగా లేదు. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగంలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, లేదా కొంతమేర మనకు దగ్గర దాకా ఏవైనా వివాహం వచ్చి మిస్ అయిపోవడాలు కావచ్చును. ఇలాంటివి చాలా మట్టుకు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. ఈ జూన్లో గురు మార్పుకు ముందు నుండే మనకు ఈ యొక్క మకర రాశి వారికి మంచి యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ గడిచినటువంటి సందర్భాలు, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, గృహ ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోయేటువంటి నెల మే నెల. ఎందుకంటే గడిచిన సందర్భాలు బాగా లేవు. మనకు జూన్లో గురువు మార్పు ఉన్నది. కొంతమేర సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా మనకు గోచారంలో గురువు లగ్నాతు, ద్వితీయాతు, అదేవిధంగా పంచమ భావము, సప్తమ భావము, ఏకాదశ భావాలలో విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడతాడు. ఏదో ఒక అద్భుతమైనటువంటి వర్క్ కానీ, పిల్లలు మంచి ఉపయోగకరంగా ఉండడమో, సంతానం లేని వారికి సంతానము కావడమో మకర రాశి వారికి, లేదా పిల్లలు మా మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు మాట వినడం కావచ్చును. ఎన్నెన్నో కూడా ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు 2024లో ఉన్నవి. ఇక ఉన్నతం అనేటువంటిది 24లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 2026 ఆగస్టు తర్వాత నుండి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఇలాంటివి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ, అంతర్దశలు అనేటువంటిది అల్టిమేట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మొన్న సుమారుగా ఒక 20 కోట్ల ప్రాపర్టీ లాస్ అయినటువంటి వ్యక్తి మన దగ్గర రావడం జరిగింది. ఇదే మకర రాశి వారి పేరు జితేందర్. అయితే వారి వ్యవహారిక నామం ప్రకారంగా, వారి యొక్క జన్మనామం ప్రకారంగా ఎక్సలెంట్ మకర రాశి, వారికి అన్ని పర్ఫెక్ట్గానే పెట్టారు. సో వారికి ఇప్పుడు ఏమిటి అంటే కొంతమేర నడిచేటువంటి దశ అంతర్దశలలో పూర్తిగా కేతు యొక్క అంతర్దశ వచ్చింది. ఈ కేతు ఏమిటి అంటే మనకు కుంభంలో ఉండడం జరిగింది. వారికి కేతువు కుంభంలో ఉండడం జరిగేసరికి ఈ టైంలో లాస్ అవ్వడాలు, దగ్గర వ్యక్తి లాస్ చేయడాలు, ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడాలు, లేదా మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చేటువంటి సందర్భాలలో వారు ఎగ్గొట్టి పోవడాలు, పోలీస్ స్టేషను, కోర్టు ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో వారి లగ్నం వచ్చేసి మీన లగ్నం. అయితే ఇప్పుడు 12వ భావంలో కేతు ఉన్నాడు కనుక కొన్ని 12వ భావం అంటే ఏమిటి అంటే మనకి ఇవే బ్యాడ్ ఈవెంట్స్ కొన్ని జరగడం. మరి కారు రిలేటెడ్ ఏమైనా డ్యామేజ్ కానీ యాక్సిడెంట్స్ అయినాయి అంటే నా కారుకు పెద్ద యాక్సిడెంట్ అయింది నాకేం కాలేదు అని కూడా మాట్లాడి. అంటే అట్లా ఉంటుంది జాతకం అనేటువంటిది అల్టిమేట్ కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ అనేది గుర్తుంచుకోండి. మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో కొంచెము మొండి స్వభావంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ మే నెలలో మొండి స్వభావాన్ని కొంచెం తక్కువ చేసుకోండి. మనకు మకర రాశికి సంబంధించినటువంటి తల్లికి కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది ఈ మే నెలలో. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా ఒకవేళ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ ప్రయత్నంలో ఉన్న గవర్నమెంట్ జాబ్లో ఆల్రెడీ ఉన్నాం మేము, మాకు ఏమైనా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లైక్ ఏమైనా ప్రదేశ మార్పులు జరగాలి అనుకున్న ఇది ఎక్సలెంట్ సమయం మే నెల అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సమయము. మరి ఇక్కడ ప్రాపర్టీస్ కొనడము, అదేవిధంగా గృహప్రవేశాలు చేసుకునేటువంటి యోగము, అదేవిధంగా బంగారం కొనడము, కార్లు కొనడము, ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చును, 2 వీలర్స్ కావచ్చును, అది 1-2 అని ఇంట్లోకి కొన్ని గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు దోహదపడుతూ ఉన్నవి కొనేటువంటి యోగం ఏర్పడబోతుంది. సో మళ్ళీ చూసుకుంటే మకర రాశి వారికి ఎప్పుడు మే ఎండింగ్ తర్వాత మనకు సుమారుగా కూడా మే 10వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కాలసర్ప దోషం ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మకర రాశి వారు. కాలసర్ప దోషంలో కొంత మీకు అనారోగ్య సమస్యలు హార్ట్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. మీ తండ్రి గారికి కూడా అనారోగ్య సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఇల్లీగల్ రిలేటెడ్ ఉంటే బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో ఓవరాల్గా మకర రాశి వారికి కొంత మజిల్స్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్ కొనాలి అన్న, ల్యాండ్ అమ్మాలి అన్న, ల్యాండ్ రిలేటెడ్ పనులు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నవి. మరి మే నెలలో మనకు అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతూ ఉన్నది. 17వ తారీఖు నుండి సుమారుగా కూడా అధిక జ్యేష్ఠ మాసము అంటే అధికంగా వచ్చేటువంటి మాసం ఇది. మనకు సుమారుగా 2023లో రావడం జరిగింది. 23-24లో ఏమో వచ్చింది. గత 3-4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఇది. ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చేటువంటి తరుణంలో అధికంగా గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు, శనైశ్వరుని యొక్క అనుగ్రహం లేని వాళ్ళు, కొంత జాతకరీత్యా వారి జన్మ జాతకరీత్యా నడిచే దశ అంతర్దశను కూడా చెక్ చేసుకొని ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అధికంగా పూజలు చేసుకుంటే మామూలుగా చేసుకున్న దానికి అధిక జ్యేష్ఠ మాసం అధిక మాసంలో చేసుకునేటువంటి దానికి 100 రెట్ల ఫలితం ఉంటుంది. కనుక మరి 17వ తారీఖు ప్రారంభమయ్యేటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో చక్కగా తీర్థయాత్రలకే వెళ్తారో, ఏమైనా దర్శనాలు చేసుకుంటారో, హోమాలు చేసుకుంటారో, లేదా మీ వ్యాపార అభివృద్ధికై అన్నదానమే చేసుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం. లేదు ఏమైనా ఇది మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను కలవండి. మీరు ఏం చేస్తే మీ వ్యక్తిగత జాతకరీత్యా బాగుంటుందో నేను చెప్తాను, అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ నిన్ననో మొన్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. వారు సుమారుగా 6 months బ్యాక్ అసలు మా కొడుకు చదవటం లేదు, అసలే చాలా వీక్గా ఉన్నాడు అని అనుకునేటువంటి సందర్భాలలో వారికి ఒక చిన్న రెమెడీ మనం సజెషన్ చేయడం ద్వారా ఆమె ఎంతో సంతోషపడింది. సార్ బాబువి రిజల్ట్ వస్తామండి ఈరోజు అని చెప్పి ఆదివారం మెసేజ్ పెట్టింది నాకు. సార్ బాబుకి B గ్రేడ్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ రాస్తా అంటున్నాడు సార్, పూజ వల్ల మా బాబు చాలా చేంజ్ వచ్చింది మా బాబుకు అని చెప్పి మెసేజ్ పెట్టింది. సో పర్వాలేదమ్మా, చాలా సంతోషం, ఫలానా సమయంలో రండి, ఫలానా రోజు అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి కలుస్తారు అంటే అట్లా ఉంటుంది కొన్ని. సో అధిక జ్యేష్ఠ మాసము చక్కగా పూజలు చేసుకోండి మకర రాశి వారు. మరి ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే
13వ తారీఖు భద్రకాళి ఏకాదశి ఉన్నది మనకు ఈ యొక్క మే నెలలో. భద్రకాళి ఏకాదశి రోజు నాడు తప్పకుండా అమ్మవారిని ధ్యానం చేసుకోండి. నిమ్మకాయల మాలతో దుర్గా అమ్మవారికి సమర్పించండి. అదేవిధంగా నిమ్మకాయ ఎర్ర పుష్పాలతో అమ్మవారిని పూజించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, మళ్ళీ 3 ఇలా మిరపకాయలను కట్టి నలుపు రంగు దారానికి ఇంటి ముందు ఈరోజు వేలాడదీయడం ద్వారా నరఘోష, నరబాధ, శత్రుబాధ నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నల్ల కుక్కకు ఆహారం పెట్టినా కూడా, చపాతీని అందించినా కూడా విశేషమైన యోగం ఏర్పడబోతున్నది భద్రకాళి ఏకాదశి రోజు నాడు. అదేవిధంగా లేని వారికి వస్త్రదానం కావచ్చును, పేదవారికి అన్నదానం కావచ్చును చేసేటువంటి సందర్భాలలో మంచి పరిస్థితి గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మకర రాశి వారంటే కొంత మొండి స్వభావం కలిగినటువంటి వారు. మరి ఇట్టి మకర రాశి వారికి తప్పకుండా కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ వెళ్ళబోతూ ఉన్నది. మరి అదేవిధంగా కొన్ని రోజులైతే కొంత మేర అర్ధాష్టమ శని ఎంటర్ కాబోతున్నది. ఏలినాటి శనికి సంబంధించిన ఇంపాక్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ అర్ధాష్టమ శని ఏమిట్రా బాబు అనేం బాధపడకండి. మీకు అర్ధాష్టమ శని వచ్చే సందర్భాలలో మంచి మంచి ప్రాపర్టీస్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రాపర్టీస్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సుమారుగా శనైశ్వరుడు మీనరాశిలో నుండి మేషరాశిలోకి ట్రావెల్ మొదలు పెట్టాడు ఆల్రెడీ. సో వెళ్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు కొంచెం లాభం చేస్తూ ఉంటాడు. ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కనుక, మధ్యలో ఉన్నాడు కనుక తప్పకుండా మీకు మన మకర రాశి వారికి మాత్రం లాభం చేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా మే మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.